సేమ్ మాల్డీవ్స్ మాదిరి ఉంది కదా కలర్, వాటర్ కలర్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకు వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో. లాస్ట్ వీడియోలో మేము పంబన్ బ్రిడ్జ్ చూసాము అని చెప్పాయి కదా, సో ఇది దాని కంటిన్యూషన్. పంబన్ బ్రిడ్జ్ తర్వాత మేము ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాము. రామేశ్వరంలో మనము టెంపుల్ చూడాలా లేకపోతే ధనుష్కోడి చూడాలా అని. ఎందుకంటే ధనుష్కోడి 4 గంటలు క్లోజ్ చేస్తారు. ఏమైతే అయ్యిందిలే అన్నట్టుగా మేమైతే ధనుష్కోడి వైపు బయలుదేరేసాము. ఎందుకంటే ఎక్కడ దాకా చూడడానికి అయితే కనీసం ఆ వ్యూ అన్న చూసి ఎంజాయ్ చేసేసి వచ్చేద్దాము అని చెప్పి బయలుదేరేసాము. సో ఆ వ్యూ అయితే మీకు కూడా చూపిస్తాను. ఎంత బాగుందో వీడియో చివరి దాకా చూడండి. చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో బాగా నచ్చుతుంది. ఎవరైతే ఇలా బీచెస్ ఇష్టపడతారో వాళ్ళకి. లంచ్ చేయడానికి కూడా టైం లేదు, అందుకనే గోలీ సోడా ఉంటే అది తాగేసి బయలుదేరేస్తున్నాము. ఆ తర్వాత వచ్చాక లంచ్ చేసుకుందాము అని చెప్పి. ఈ వీడియో అయితే చాలా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉంటుంది. ఎక్కువగా మేము మాట్లాడిందే పెడతాను. ఎక్కువగా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే చాలా న్యాచురల్ మూమెంట్స్ ఉన్నాయి. అవి అలాగే పెడితే బాగుంటాయి అని చెప్పి అలాగే పెడుతున్నాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది ఓపెన్ చేసేయండి. కొట్టు కొట్టు, అదే కొడతాను. అదో 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 ఎవరు కొడతారు? కొట్టు కొట్టు కొట్టు. అబ్బా కొట్టినమ్మా గోలీ సోడా. ఆ వర్షం చూసిన ఇంకా ఎండే బెటర్ అనిపిస్తుంది నాకు. క్లీన్ అంత బాగా అంత గట్టికి పడే కాబట్టి క్లీన్ అయిపోయింది. అమ్మా మేఘం తల్లి కొంచెం ఆపకు పోమా. ఇండియన్ మ్యాప్ చూడండి, ఇట్లా ఇండియన్ మ్యాప్ ఇట్లా. అరేబియన్ ఇండియన్ 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 ఓషన్. సరేనా? ఇలా సరౌండెడ్ బై వాటర్, ఫుల్లీ వాటర్, ఫుల్లీ. ఓ మై గాడ్, ఎంత బ్లూ కలర్. ఇండియన్ ఓషన్ ఎప్పుడు చూసిందిలే, ఫస్ట్ టైం ఇండియన్ ఓషన్ చూసా. ఎప్పుడు అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాలే చూసింది. అవును అవును, టౌన్ ఇదే టౌన్ ఇంకా చేపలు పట్టుకొని వర్షాలప్పుడు వెళ్ళిపోతారన్నమాట. ధనుష్కోడి అనే ఊరు ముందు చాలా బాగా బతికిన ఊరంట. చాలా మంది ఉండేవాళ్ళు, స్కూల్స్ ఉండేటివి, రైల్వే స్టేషన్ ఉండేది, చర్చ్ ఉండింది, దేవస్థానాలు ఉన్నాయి. అంత బాగా ఉండిన ఊరంట. కాకపోతే ఒక్కసారి చాలా పెద్ద వరదలు వచ్చి అక్కడున్న జనాలు, ఫ్యామిలీస్, వాళ్ళ ఇళ్ళు అన్నీ కొట్టుకుపోయాయి. అందుకని అప్పటి నుండి గవర్నమెంట్ అక్కడ ఎవరు ఉండకూడదు మనుషులు అని చెప్పి డిక్లేర్ చేసింది. అందుకని 4 గంటల తర్వాత అలలు అటువైపు సముద్రము ఇటువైపు సముద్రం అలలు కలిసిపోతాయి. చాలా పెద్ద పెద్దగా వస్తాయి అలలు. అందుకనే ఆ తర్వాత అక్కడ అలౌ చేయరు. ఇప్పుడు కూడా కొన్ని గుడిసెలు ఉన్నాయి అక్కడ. వాళ్ళు కూడా కొంతసేపు దాకానే ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారంట. చేపలు పట్టడానికి వచ్చిన వాళ్ళు మాత్రం అక్కడ ఉండి తర్వాత వాళ్ళు కూడా ఒక టైం తర్వాత వెళ్ళిపోతారు. మేమైతే చూసాం లాస్ట్ టైం వరకు 4 o'clock దాటి వరకు ఉన్నాం కదా. సో అలలు సౌండ్, అలలు హైట్ పెరగడము అన్నీ చూసాము. చాలా ఎంత అందంగా ఉందో వెళ్ళినప్పుడు. మేము రిటర్న్ వచ్చేటప్పటికి అంత భయంకరంగా అయిపోయింది. నిజంగా సముద్రం అంతే కదా, మనకి చాలా అందంగా కనిపిస్తుంది శాంతంగా ఉంటే, కానీ అది బీభత్సంగా ఉంటే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. అలాగే అనిపించింది. రిటర్న్ వచ్చేటప్పటికే అలలు సైజ్ పెద్దగా అయిపోయాయి. సో అప్పుడు అనిపించింది ఎందుకు క్లోజ్ చేసేస్తారు త్వరగా అని. మేమైతే అనుకున్నాము స్టార్ట్ అయినప్పుడు 4 గంటలకే ఎందుకు క్లోజ్ చేసేస్తారు అన్నట్టుగా, కానీ అర్థమైంది ఎందుకు అన్నట్టుగా. సో ఎవరైనా వెళ్తే మాత్రం 4 o'clock ముందే వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇది రైట్ సైడ్ ఓపెన్ చేసుకుందామా, ఆఫ్ చేసి. కూల్ కాదు బట్ మీడియం ఉంది. కానీ ఈ డాలర్లు వస్తా అండి. లేదు, నెట్వర్క్ లేదు. ఆ పాయింట్ చూసుకొని రిటర్న్ లో వద్దాం పదండి, అంటే అది మిస్ అయిపోతుంది.
స్కూలు, చర్చ్, ఇదే లేదు. ఇది ఒక పెద్ద వాణిజ్య రాజధాని అండి. మొత్తం ఊరు ఉంది. సముద్రం ఉంది, ఆ సముద్రం ఉంటేనే కొట్టుకుపోయింది. ఇది చర్చ్, అది చర్చ్. నైస్. ఇంకొకటి కొట్టిపోయింది. అదిగో లైట్ హౌస్, అదే లైట్ హౌస్. లైట్ హౌస్ లాస్ట్ అదే 10 రూపీస్ టికెట్ అది. స్లోగా పద, వ్యూ తీసుకునే అవుతుంది. ఓయమ్మా రైట్ ఇండియన్ ఇండియన్ ఓషన్ బ్లూ కలర్ ఉంది. బ్లూ కలర్ అందులో ఇండియన్ కార్. ఇవ్వకుంది అలలు ఎగురుతా ఉంటాయి. అదో అక్కడ కనబడుతుంది. కార్నర్ లో రైట్ సైడ్ అదే చూడు వేల రైట్ రే ఏ గొర్రె జనాలు రా. ఎంత దూరం, ఎంతసేపటి ఇంకా పోతాడం. బట్ ఇట్స్ సో డిఫికల్ట్ టు ఫైండ్ ఆ టిప్. టాప్ టిప్ ఎక్కడ ఉందో లేలో ఉన్నట్టుంది కదా. లేలో దాకా జాతి రత్నాలు ఇంత 3 జాతి రత్నాలు. 1 2 ఇది ఇంకొక జాతి రత్నం. జాతి ముత్యాలు అంటే ఓకే. నేను చెప్పింది అదే కోదండరామ్ టెంపుల్. దానిపై నుండి శ్రీలంక కనబడుతుంది. అదే నేను చెప్పాను. ఫస్ట్ ఇది చూసుకునేసి పదాం. అందువే ఉంది కదా, ఇది చూసేద్దాం అట్లే. నేను ఈ ఫోటో చూడు. ఒక్క కారు పెట్టి ఫోటో రియాలిటీ వర్సెస్ ఎక్స్పెక్టేషన్. ఇది ఎక్స్పెక్టేషన్. లాస్ట్ వరకే మేము రీల్స్లో చూసాము. ధనుష్కోడి అంటే అటు సముద్రం ఇటు సముద్రం మధ్యలో రోడ్ ఉంటుంది. అది కూడా చాలా ప్రశాంతంగా నీట్గా, జనం ఎక్కువగా లేకుండా బాగుంటుంది. వీడియోస్కి, ఫొటోస్కి అన్ని ప్లాన్ చేసుకుని వెళ్ళాము. చూసారు కదా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అని. ఇంకా చూపిస్తాను లోపల జనం ఎంతమంది ఉన్నారు అని. సో ఒక్కొక్కసారి అంతే, రీల్ వర్సెస్ రియాలిటీ అన్నట్టుగా అయిపోయింది మాకు అక్కడికి వెళ్తే కథ వేరే అనిపించింది. ఎండ్లో వస్తే ఇసుక కాల్సేస్తుంది అట్లా. ఇప్పుడు ఎంత కష్టం ఇట్లా నడిచేది ఇసుకలో. కష్టం, కాళ్ళు నొప్పి. హలో, మేమైతే ఇప్పుడు ధనుష్కోడి ఇండియాలో లాస్ట్ టిప్ అన్నమాట. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నారు కదా జనము, అదే లాస్ట్ పాయింట్. ఇండియా అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుండి శ్రీలంక జస్ట్ 25 కిలోమీటర్స్ అంతే సార్. సో ఈ టిప్ ఎంజాయ్ చేయడానికి వచ్చాము. అండ్ క్లైమేట్ కూడా మాకు సహకరించేటట్టే ఉంది. చాలా బాగుంది అనమాట. మాల్దీవ్స్, లక్షద్వీప్ అట్లాగే ఉంది. సో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయలేదంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన పాయింట్ ఇది. చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్లీ. వాటర్ ఎంత క్లీన్గా ఉంది అంటే చాలా బాగుంది. అండ్ కానీ వర్త్ ఆ పాయింట్. ఒక సైడ్ ఇండియన్ ఓషన్, ఒక సైడ్ బే ఆఫ్ బెంగాల్. ఇట్స్ లైక్ డ్రీమ్ మూమెంట్ చాలా మందికి. సో మాకు కూడా అంతే. చూడండి, ఇటువైపు బే ఆఫ్ బెంగాల్ యాక్చువల్లీ, ఇటువైపు ఇండియన్ ఓషన్. సో చాలా చాలా బాగుంది. అండ్ ధనుష్కోడి ఇంకా టౌన్ కూడా చూపిస్తాను ఈ వ్లాగ్లో మీ అందరికీ. ఇప్పుడైతే టిప్ పాయింట్ చూసేద్దాము. నాతో పాటు మీరు కూడా చూసేయండి, వచ్చేసేయండి.
నా డ్రెస్ అంతా నానిపోతుంది పైన వాళ్ళ కింద వానికి ఎట్లా తడిచిపోతాం. ఇండియా వీడియో పైన ఇంకా నాంతాండము కింద ఇంకా నాంతాండము అప్పు బట్టల మీద చినుకలు బాగా కనిపిస్తాండి. మేబీ సాయంకాలం ఈ టైంకి వర్షం వస్తుందేమో, ఎందుకంటే ఈడ హ్యూమిడిటీ అట్లుంటుంది కదా. మా ఈ కష్టం చూడు, వీడియో తీసే ఫోటో తీసే స్టైల్ మారిందే. కన్యాకుమారిలో మీరు తీసుకుంటారు కదా. మన ఇద్దరు ఎక్స్ప్రెషన్ ఎట్లుంది వెళ్ళినందుకు అస్సలు వేస్ట్ అవ్వలేదు అనిపించింది. కనీసం ఆ పాయింట్ చూస్తే చాలు అని అయితే బయలుదేరాము, కానీ అక్కడ ఆడుకోవడానికి కూడా అవకాశం వచ్చింది. కొంచెంసేపు బాగా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత ఇంకా వర్షం కూడా కొంచెం గట్టిగానే రావడం మొదలుపెట్టింది. ఇంకా అందుకనే ఫొటోస్ తీసుకొని బయలుదేరేస్తాము అని చెప్పి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. గాలి ఉద్గుర్దు మనలా రా. ఇక్కడతో ఇండియా భూమి ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మన నేషనల్ ఎంబ్లమ్ని పెట్టారు. అది అఫీషియల్ ఎంబ్లమ్. సో అందుకనే అక్కడ ఒక ఫోటో గుర్తుగా ఉంటుంది అని చెప్పి ఫొటోస్ తీసుకుంటున్నారు. పైన వర్షం వస్తుంది కాబట్టి టకా తీసుకొని అట్లా బయలుదేరేస్తారు. వర్షం ఎక్కడున్నా గోవాలో మంది పైన వర్షం ఎండకన్నా ఇదే మంచి ఎక్స్పీరియన్స్. ఇంకోరు మిస్సింగ్ ఎక్కడ వస్తాడు. ఫోటోనా వీడియో సెల్ఫీ అన్నీను టవల్ చూడు ఏం కప్పిండారు. మేము ఇదంతా చూసుకున్నాక టైం చూస్తే 4 o'clock దాటిపోయింది కదా. 5 గంటల దగ్గర అవుతుంది. ఈ టెంపుల్ రిటర్న్లో వచ్చినప్పుడు చూసుకుందాము అనుకున్నాము. ఇది కోదండరాముడి టెంపుల్. అక్కడ నుండి చూస్తే శ్రీలంక కనిపిస్తుంది. ఈ శ్రీరాముడు అక్కడ నుండి చూశాడంట. సో అందుకనే అక్కడ టెంపుల్ అయితే కట్టారు. కానీ పైన ఎక్కి టెంపుల్ అయితే చూడలేదు. ఇలా చూసుకొని అలా యూటర్న్ తీసుకొని వచ్చేసాము. మా నాన్న వాళ్ళంతా ఎవరికైతే లీవ్స్ లేవో వాళ్ళంతా ట్రై చేస్తున్నారు. ఇంకొక రోజు లీవ్ ఉంటే మంచిగా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు, ఇప్పుడు దర్శనం అవుతుందో లేదో అన్నట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నాము. అందుకనే మధ్యలో చాలా ప్లేసెస్ మీకు టౌన్ చూపిద్దాము అనుకున్నాను, కానీ అది మర్చిపోయాను అనమాట. మేము ఈ ప్లానింగ్ లో బిజీగా ఉండి వీడియోస్ తీయడం మర్చిపోయాను. అది వెళ్ళిపోయినా చర్చ్ అదంతా వెళ్ళిపోయింది. అది ఇది ఉంది. మనం ఇంకో డే లీవ్ అని మాట్లాడాలి. ఫిష్ కావాలి నీకే? వద్దు మరి ఫిష్ ఉందా అని అడిగితే అంతే. సార్ వస్తే తింటానలేదు. చూడు ప్రాన్స్ ఫిష్ హైవే మాది కాదు, అది క్లోజ్ అయిపోతుంది అని వాళ్ళు ఉరుక్కుంటూ పోతా ఉంటారు. 4 అయింది, ఇంకా అర్ధ గంటలో ఆ ట్రాఫిక్ లో 15 నిమిషాలు ఆడే అయిపోతుంది. అన్ని ఇట్లే తేజ 1 hour చూస్తే అన్ని ఇట్లే వస్తాయి, లేకుంటే లేదు. ట్రిప్ వేయొద్దు ఇట్లా. మా అప్ప ఇంకొక రోజు లీవ్ అడగకూడదా? మీకు ఎట్లా సిక్ లీవ్ ఇప్పించేస్తాను. అడగండి సరే.
ఇట్లా పెడదాం. ఎక్స్టెండ్ చేస్తాం ట్రిప్ ఎక్స్టెండ్ చేస్తాం. యాలే మధురై అల్లుడే మాకు పడిందా, వేసిందా ఫ్రెష్ టిష్యూ పేపర్ వేయండి. టిష్యూ పేపర్ సైడ్ లో ఉంచొచ్చు మేము. వేడిగా అన్నమే డౌట్ వచ్చింది నాకు. అది వేడిగా అనిపించింది అంటే తలపైన పడింది. నాకు తెలిసి ఐస్ క్రీమ్ అనేది ఇట్లా ఇంకొకసారి ఐస్ క్రీమ్ తినే కూడా ఇష్టమైలేదు. ఊరుకోరా టేస్ట్ చూడండి, అది ఐస్ క్రీమ్ అదే ఎక్కడికన్నా. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇది మా ధనుష్ కోడి వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, దాన్ని చూసి క్లిక్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు, మళ్ళీ చెప్తున్నాను, లైక్ చేయండి. వీడియోస్ లైక్ చేస్తేనే రీచ్ ఉంటుంది. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా చాలా మంచి కంటెంట్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ మేమైతే రామేశ్వరం దేవస్థానంకి వెళ్ళి దర్శనం చేసుకోవడము అదంతా నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుసుకునేంత వరకు టేక్ కేర్, బాయ్.